నందు సిగ్నల్ లో నెక్స్ట్ రూల్ ఏమిటంటే గ్రీన్ వచ్చేంత వరకు మనం ముందుకు వెళ్ళకూడదు తెలుసునా? ఎందుకు కాపకుండా వెళ్తున్నావు గాడిద? నందు నువ్వెందుకని సిగ్నల్ ని క్రాస్ చేసావు? తమ్ముడు గాడిద అది నేనే. జోర్దారే చెప్పాడుగా గ్రీన్ ని చూస్తే వెళ్ళాలని. నేను గ్రీన్ చూసిన తర్వాతే బండిని ముందుకు పోనిచ్చాను. సిగ్నల్ రెడ్ లోనే కదా ఉంది, నీకు మాత్రం గ్రీన్ ఎలా తెలిసింది? నేను వచ్చేటప్పుడు బండిలో బెండకాయని చూశాను. హనీ బన్నీ డ్రైవింగ్ స్కూల్ కొత్త బిజినెస్ ని మొదలు పెట్టేశాం. నేను డ్రైవింగ్ స్కూల్ కి ట్యాగ్ లైన్ ని కూడా ఆలోచించాను. గుండె కొట్టుకుంటుంది టక్ టక్, బండి వెళ్తుంది టిక్ టిక్. ఒక సెల్ఫీ తీసుకుంటాను. రండి అందరం కలిసి సెల్ఫీ తీసుకుందాం. మీతో కాదు, కార్ తోటి. మీ పెద్దన్నయ్య కూడా కార్ నేర్చుకోబోతున్నాడు. ఎవరు చెప్పగలరు రేపు కార్ ఉంటుందో లేదో? అలాంటావా? ఇలా చూడు పోపాట్, ఒక రోజు కాక ఇంకో రోజు నువ్వు నా కంపెనీలోకి వచ్చి పని అడుగుతావు. నేను ఇలాగే తిరిగి నించొని లేదు అని చెప్తాను. వెనక్కి తిరిగేందుకు చెప్పడం? ఎందుకంటే డబ్బున్న వాళ్ళు ఏది నేరుగా నించొని చెప్పలేరు. సరే పదండి, ఇప్పుడు మనం వెళ్ళి నోటీస్ అంటిద్దాం. ఐడియా ఉండండి ఫ్రెండ్స్, నేను ఇప్పుడే వస్తాను. నేను నిన్ను వదలను, ఆగు, పట్టుకుంటాను. థ్యాంక్ యూ పిల్లలు, ఇవాళ మీ వల్ల నేను ఇంకో దొంగని పట్టుకున్నాను. వెల్కమ్ మిస్టర్ వాండా. సరే రండి అయ్యా, మనం ఆఫీస్కి వెళ్దాం. కస్టమర్స్ రావడం మొదలు పెడతారు. చారు ఇక్కడ లేదే. నేను వెళ్ళి నా కోసం ఒక చారు తెచ్చుకుంటాను. అని నువ్వు కార్ సీట్ లో కూర్చుంటే స్టీరింగ్ ఎక్కడ ఉంటుందో తెలుస్తుంది కదా. లేదంటే బండి నేర్చుకునేటప్పుడు కష్టం అయిపోతుంది. ఏంటి అనుమానమా? బంధు అందరికి బంధు. సరే నందు అందరికి మిత్రుణ్ణి. నేను చాలా టెన్షన్ లో ఉన్నాను. రేపు నా ఫ్రెండ్స్ తో కలిసి అడ్వెంచర్ వెళ్ళబోతున్నాను. కానీ నాకు డ్రైవింగ్ తెలియదన్న విషయం వాళ్ళకి తెలియనే తెలియదు. నువ్వు అతనితో నిజం చెప్పేసి ఉండొచ్చు కదా. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఆ అంకుల్ తో నాకు డ్రైవింగ్ తెలియదని చెప్పినప్పుడు ఆయన నన్ను చాలా దారుణంగా కొట్టారు. ఏంటయ్యా? ఎందుకంటే నేను కారు తోలేటప్పుడు కారు 100 స్పీడ్ లో వెళ్ళింది. కానీ దానికి మీరే నాకు సాయం చేయాలి. నువ్వేం టెన్షన్ పడుకున్నందు, నేను ఒక ఫేమస్ కార్ ట్రైనర్ ని. నీకు తెలుసా, ముఘల్ నా వల్లే గుర్రం స్వారీ చేశారు. ఎందుకు? ఎందుకంటే నేను ఆయనకి కార్ నేర్పించలేదు కదా. నేర్పించుంటుంటే కార్లో వచ్చేవారు. నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. నాకు వెంటనే బండి తోలడం నేర్పించు, అప్పుడే నేను ట్రిప్ కి వెళ్ళగలను. నందు బ్రేక్ వేయ్, బ్రేక్.
కాస్త స్ట్రగుల్ చేయి బ్రేక్ దొరుకుతుంది నీకు నేర్చుకునేవాడు నందు, నేర్పేవాడు హనీ. ముందు నుయ్యి, వెనక గొయ్యి. ఫ్రెండ్స్. నందు, టర్న్ చేయవలసి వచ్చినప్పుడు వెనకాల ఉండేవాడికి ఇండికేటర్ ఇవ్వు. ఓకే ఏదిగా అరే నాకు ఇండికేటర్ దొరికింది. రేపు హెడ్ లైట్, ఆ తర్వాత స్టీరింగ్ దొరుకుతుంది. ఇలా పాటలన్నీ దొరుకుతాయి. త్వరలోనే నేను కార్ సొంతం చేసుకుంటున్నా. నేను ఇండికేటర్ ఇచ్చేసాను. నేను ఇంత త్వరగా కార్ తోడ నేర్చుకుంటానని అనుకోలేదు. నందు, స్టూడెంట్స్ ఎప్పుడు కార్ని నెమ్మదిగానే నడపాలి. ఓకే అరే పక్క రోడ్డుకి వెళ్ళి చేరుకునేలోగా నా వయసు అయిపోయేలా ఉంది. వేగంగా వెళ్ళండి. ఓకే నందు, ముందు చూసుకో. అరే మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? అరే ఈ 4 గంటల నుంచి ఈ ప్లేన్ ఇక్కడే ఉంది. ఎక్కడికి ఎప్పుడు ఎగురుద్దో నాకేం అర్థం కావట్లేదే. నందు నా మిత్రమా, నువ్వు చెప్పావు కదా నీ స్నేహితులతోటి అడ్వెంచర్ ట్రిప్ కు వెళ్తానని. ఆ ఫ్రెండ్స్ మేము కాదు కదా. ఆ ట్రిప్ అడ్వెంచరు కార్లో లేనే లేదు. సరే నందు, ఇప్పుడు నేను నీకు ట్రాఫిక్ సిగ్నల్ గురించి నేర్పిస్తాను. వావ్ పెద్దడా, సరిగ్గానే వెళ్తున్నాడు. ఇప్పుడు రోడ్డుకి వైట్ లైన్ కనిపిస్తుందా? అయితే రోడ్డుకి వయసు అయిపోయిందని అర్థం. దానికి తెల్ల జుట్టు వచ్చిందని అర్థం. ఏయ్ గాడిద, అది జీబ్రా క్రాసింగ్. చూసావా, జీబ్రాని కరెక్ట్ గా క్రాస్ చేశాను. జేబ్రా క్రాస్ ఉంటే జేబ్రా చేత క్రాస్ చేయించమని అర్థమా ఏంటి? డాక్టర్ నీ ఊపిరి పీల్చి వదలమంటే నువ్వు ఊపిరి పుట్టుకు వదిలేస్తావా ఏంటి? నందు, సిగ్నల్ లో నెక్స్ట్ రూల్ ఏమిటంటే గ్రీన్ వచ్చేంత వరకు మనం ముందుకు వెళ్ళకూడదు, తెలుసునా? కారు ఎందుకు ఆపకుండా వెళ్తున్నావు గాడిద? నందు, నువ్వెందుకని సిగ్నల్ ని క్రాస్ చేసావు? తమ్ముడు, గాడిద అది నేనే. జోర్దారే చెప్పాడుగా గ్రీన్ ని చూస్తే వెళ్ళాలని. నేను గ్రీన్ చూసిన తర్వాతే బండిని ముందుకు పోనిచ్చాను. సిగ్నల్ రెడ్ లోనే కదా ఉంది, నీకు మాత్రం గ్రీన్ ఎలా తెలిసింది? నేను వచ్చేటప్పుడు బండిలో బెండకాయని చూశాను. పర్వాలేదు వదిలేయ్, నువ్వు మొదటిసారి నడుపుతున్నావు కదా, ఎవరికైనా తప్పు జరుగుతుందిలే. ఇప్పుడు చివరి క్లాస్, నీకు ఇప్పుడు పార్కింగ్ టెస్ట్ జరగబోతోంది. పార్కింగ్ లో చేసే ప్రాక్టీస్ రోడ్డు మీద చేయకూడదు. మార్కెట్ కి వెళ్దాం, అక్కడ మనం రద్దీని కంట్రోల్ చేయొచ్చు. మీరందరూ నందుకి నిజమైన మిత్రులు. నందు, ఆల్ ది బెస్ట్. మీరెందుకు అందరూ తలకిందులుగా నిలబడ్డారు? నందు ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఇక్కడికి రావచ్చు. నేను నందుకి కార్ నడపడం నేర్పిస్తాను. మీరందరూ వెనకాల కూర్చోండి.
నేను ఏం చెప్తానో నువ్వు అది చేస్తే చాలు. గేర్ చేంజ్. ముందు స్పీడ్ బ్రేక్ ఉంది, స్లోగా పోనీ. న్యూటన్ తీసుకో. రెడ్ సిగ్నల్ టాప్. గ్రీన్ సిగ్నల్ యాక్సిలేటర్. జీబ్రా క్రాసింగ్ బ్రేక్. బన్నీ, నువ్వు డ్రైవింగ్ స్కూల్ ముక్కుని విరగొట్టనివ్వలేదు కాబట్టి ఎలా విరగొట్టగలం? స్కూల్ కి ముక్కే లేదు కదా. థ్యాంక్ యూ. మీ డ్రైవింగ్ స్కూల్ నాకు డ్రైవింగ్ నేర్పించేసింది. ఇప్పుడు నా ఫ్రెండ్స్ ని బండ్లో కూర్చోబెట్టి నేను ట్రిప్ కి వెళ్తాను. నా ఫ్రెండ్స్ ఇదిగో వచ్చేసారు. అవును, వీళ్ళందరూ ఎందుకు సైకిల్ వచ్చారు? ఏ నందు, త్వరగా సైకిల్ తీసుకుంట్రా. నువ్వు సైకిల్ ఇంకా రావా ఏంటి? సైక్లింగా? అవునవును, మేము సైకిల్లో అడ్వెంచర్ ట్రిప్ కు వెళ్తున్నాం. ఈకో ఫ్రెండ్లీ ట్రిప్. చూస్తావేంటి నందు, త్వరగా సైకిల్ తీసుకుంట్రా. ఇందులో చిన్న ప్రాబ్లం ఉంది ఫ్రెండ్స్. ఏంటి? నాకు సైకిల్ తొక్కడం రాదు. మీరు నాకు సైకిల్ ఎలా తొక్కాలో నేర్పిస్తారా? తప్పకుండా నేర్పిస్తాం. ఏమిటారు ఫ్రెండ్స్?